క్లాట్ అండ్ దెన్ ఎల్సాట్, ఏలియట్ అండ్ దెన్ లాసెట్. ఈ 4 ఎగ్జామినేషన్స్కి ఒకేసారి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందండి? యాక్చువల్లీ అన్నిటికీ కలిపి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ చాలా ఈజీ. ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ ఓవర్లాపింగ్గా ఉంటుంది. మీరు చూసుకుంటే లీగల్ కానీ, మీకు కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే కామన్గా ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సిమిలర్ సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటే మేజర్ చంక్ ఆఫ్ ద పోర్షన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అవి సబ్జెక్ట్స్ కొన్నిట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉండదు, అది తర్వాత కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ప్రతి ఎగ్జామ్కి ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు సిలబస్ చూసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అనలైజ్ చేసుకొని ఆ ప్యాటర్న్కి తగ్గట్టు మీరు మాక్ టెస్ట్స్ ఇస్తే ఏ ఎగ్జామ్ అయినా మీరు సేమ్ సిలబస్ చదివినా దాన్ని డిఫరెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్.